15 లక్షలు 20 లక్షలు కూడా 4 స్టేట్లు కూడా వెళ్ళాను చనిపోవడం అయినా కానీ అవ్వలేదు. మళ్ళీ దేవుడు ఇక్కడ వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అనారోగ్య సమస్య ఒకటి మళ్ళీ డ్యూటీ చేస్తున్నాం. దగ్గర దగ్గర ఒక 13 లక్షల దాకా అప్పులు తిని ఒక 7 లక్షల దాకా ఉన్నాం. ప్లస్ వచ్చి అమ్మాయి కాలు ఒకటి ఫ్రాక్చర్ అయ్యి ప్లస్ బాబు విషయం కూడా మాకు మీరు వాడే చేశారు. ఇప్పుడు 3వ సంవత్సరం. అప్పటి వరకు 17,000 ఇచ్చేవారు. ఈ నెల నుంచి 30,000 ఇస్తున్నారు. ప్లస్ నాకు వచ్చి యాక్సిడెంట్ అయింది. అటు తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక మెయిన్ ఘాటీలోనే యాక్సిడెంట్ అయింది. తెల్లవారుజామున 5 గంటలకి తమిళనాడులో ఫోన్ చేస్తే అక్కడ పార్టీ వచ్చాడు. 4:30కి కారు వేసుకొని ఆ టైంలో ఎవరు రారు కూడా, ఫోన్ లేపరు కూడా, కోట్ల కొద్ది వ్యాపారం చేసేవాడు. వచ్చాడు, తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. డాక్టర్ గారు ఆ టైంలో వచ్చాడు. మా కుట్లు ఇట్లన్నీ చేసి 4 రోజుల వరకు కూడా వీళ్ళకెవరికి తెలియదు. మళ్ళీ ఇంటికి వచ్చిందా కూడా ఇట్లా జరిగిందని కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా తెలిసింది. చాలా అప్పుల్లో ఉన్నా కానీ చాలామంది అట్లా వీడు ఇస్తాడా ఇవ్వడా, ప్లస్ బ్రతుకుతామా బ్రతకూడదని సూసైడ్ విషయంలో చాలాసార్లు ట్రై చేశాను. అయినా కానీ దేవుడు నన్ను చాలా వరకు కూడా కాపాడాడు. ప్రతి విషయంలో కూడా నేను ఇక్కడికి వెళ్తున్నాను అంటే తెలియని చోట్ల ఆ 8 స్టేట్లు వెళ్ళినా సరే భాష రాదు, ప్రార్థన చేసుకోవటం వెళ్ళటం, ప్రార్థన చేసుకోవడం వెళ్ళటం. ఎంతోమంది ఇస్తాడా ఇవ్వడా అసలు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో తిట్టేవారు. అయినా కానీ ప్రార్థన చేసుకునేవాడిని. కొంతమందికి అసలు ఇచ్చాను, కొంతమంది కోప ఇష్టోళ్ళు కూడా నన్ను శాంతంగా చాలు అనే మాట వారి నోటి చాలా వరకు వచ్చింది. ఇంకా ఒక 5-6 లక్షల లాభం. ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది కోపగించుకున్నాడు. నా మీద జాలిపడి కూడా ఎవరు ఇంతవరకు ఏం మాట్లాడలేదు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు కూడా. ఇంతమంది సేవకులు ప్లస్ ఇంతమంది విశ్వాసులు కూడా ఇంతమంది వస్తారు ఈ వాక్యం ఆలకించడానికి. మా గురి నుంచి ఇంతమంది సేవకులు వస్తారని కూడా నేను ఊహించలేదు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ప్రతి ఒక్కరు కూడా, ఈరోజు ఇలా ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా నా ప్రార్థన ఎగిస్తే ప్రార్థన ఎంతసేపటికి డబ్బులు ఇచ్చేవాడిని దేవుడు చూస్తాడు అనుకునేవాడిని. కానీ బైబిల్ పట్టుకున్న తర్వాత బాప్టిషన్ తీసుకున్న తర్వాత పూర్తిగా అన్నీ వదిలేశాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నా మీద జాలిపడి ఎక్కడికి వెళ్ళినా కానీ అదర్ స్టేట్లో కూడా సాయం చేసేవారు. ఈరోజు ఎలా ఉన్నానంటే సేవకులు ప్రార్థన. ప్రతిరోజు నేను అనారోగ్య సమస్యతో ఉన్నప్పుడు 3 నెలల పాటు కూడా రాగి జావా జొన్న పిండితో తాగేవాడిని. సంసోన్ గారు వచ్చేవారు. ప్రతిరోజు వచ్చి 37 కేజీలు ఉండేవాడిని. ఈరోజు 95 కేజీలకు వచ్చాను. అది సేవకుడు సంసోన్ గారు. ప్రతి ఒక్క సేవకులు కనీసం ఒక మా అల్లుడు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక 10 మంది 15 మంది సేవకులు వచ్చేవారు. రోజు ప్రార్థన చేసేవారు. మా కుటుంబంలోని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే జనంలో ప్రార్థన, చర్చికి ఈరోజు వెళ్తున్నామంటే ప్రతి ఒక్కటి కూడా. మా బాబుకు కూడా ఈరోజు ఈ నెల నుంచి కూడా 30,000 వస్తున్నాయి. ఆయన కూడా చాలా దెబ్బతిని సాక్షి ఇచ్చుకోవడానికంటే ఆయన ధైర్యం చాలక వదిలేసాను బాబుని. నేను ఈరోజు మీ అందరం నా గురించి మా పిల్లల గురించి ప్రార్థన చేయండి. సేవకులు కూడా ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. నేను ఈ స్థితిలో ఉన్నట్లా చెప్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏది ఏమైనా సంస్థ దేవుని కృప, దేవుని చిత్తమే. పోయిన నెల మార్చి 2వ తారీఖున ఆదివారం ప్రార్థనకి వెళ్ళి మామూలుగా సేవకులు మేము అందరం కూడా వేరే ఒకరిని విజిట్ చేయడానికని వెళ్ళాను. వెళ్ళి మిట్ట మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎండ బాగా ఉండడం వల్ల నుంచున్నాను. ఎట్లా నుంచున్నాను అలాగే కింద పడిపోయా. బీపీ డౌన్ అయ్యి. నాకు తెలియదు ఎముకలకు బలానికి వాడతారని చెప్పేసి ఎప్పుడు ఏమీ వేసుకోకపోయేదాన్ని. దాని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు రావడం వల్ల ఎముక ఇరిగిపోయింది. అందరు అన్నారు అసలు అట్లా ఎట్లా పడ్డావు, అలా ఎలా పడ్డావు అని చెప్పేసి అన్నారు. 2వ తారీఖు ఎట్లాగైతే పడిపోయానో ఆ 1 గంట కాడి నుంచి 9 వరకు కూడా ఎంత నరకం అనుభవించానంటే
నేను ఏడిస్తే మళ్ళీ నన్ను చూసి నా పిల్లగాడు మా వారు ఏడుస్తారేమో, వాళ్ళు బాధపడతారేమో అని చెప్పేసి నాలో బాధను దిగమింగుకుంటే ఏం కాలేదు, తగ్గిపోతుంది అని చెప్పేసి హోప్స్తో ఉండేదాన్ని. నిన్న హాస్పిటల్కి వెళ్ళి వారం రోజుల తర్వాత ఆపరేషన్ చేశారు. ఆపరేషన్లో కూడా దేవుడు గొప్ప కార్యం చేశారు. నా కొరకు చాలా మంది ప్రార్థన చేశారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. నేను ఫస్ట్ టైం నేను పడిపోయిన ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత నేను ఎవరి చేత ప్రార్థన చేయించుకోలేదు, కానీ నా ఆత్మీయ తండ్రి చేత ప్రార్థన చేయించుకోవాలి, ఒక్కసారి ప్రార్థన చేయించుకోవాలి, ఫోన్ చేయని చెప్పేసి మా వారిని అన్నప్పుడు సరే అని చెప్పేసి ఫోన్ చేశారు. నేను బాబాయ్ ప్రార్థన చేయ బాబాయ్, ఇంటి కింద పడ్డా బాబాయ్, నాకు నొప్పి తట్టుకోలేకపోతుందంటే ఏం కాదు రాదు తగ్గిపోద్ది, నీకేం కాదన్నారు. బాబాయ్ ప్రార్థన చేశారు. అంతేకాకుండా ఆశీర్వాదం అయ్య గారు, అమ్మ రత్నకుమారి అమ్మ, చాలా మంది సేవకులు మినిమం ఒక 50 మందికి కూడా ఫోన్లు చేశారు, నన్ను చూడడానికి వచ్చారు. నా స్థితిని చూసి చాలా మంది కూడా ఏడ్చారు. నిజంగా శారీరక సంబంధం వాళ్ళైతే ఎంత ఏడుస్తారు, ఎంత అభిమానం చూపిస్తారని నేను అస్సలు అనుకోనండి. కానీ ఆత్మీయ స్థితిలో ఉండి ఆత్మీయంగా నన్ను ప్రేమించిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. నన్ను ఎంతగా ప్రేమించారో, నా స్థితిని చూసి బాధపడి నాకు సహాయం చేసి ముఖ్యంగా ప్రార్థన సహాయం చేసిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీ ప్రార్థన దేవుడు ఆలకించారు. ఇదే రోజు 10వ తారీఖున ఆపరేషన్ జరిగింది. దేవుడు ఆపరేషన్లో కూడా తోడుగా ఉన్నారు. మీ అందరి ప్రార్థనల ద్వారానే దేవుడు గొప్ప కార్యం నాకు చేశారు. మా డాడీకి గొప్ప యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించాడు. మా అందరికి కూడా ప్రాణాపాయం ఉందంటే అది ఏదో ఇంకా గొప్ప ప్రణాళిక, ఏదో దేవుని చిత్తం ఉండే ఉంటుంది. నేను అదే అనుకుంటా. సేవకులు నన్ను ఎప్పుడు ఆదరించి గొప్ప మాట చెప్పేది ఏంటంటే, అమ్మ ఏం బాధపడకు, ఏం భయపడకు, ఏమో గొప్ప ప్రమాదం రాబోతుందేమో, దాని నుండి తప్పించడానికి చిన్న ప్రమాదం వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మీ అందరి ప్రార్థన నాకు ఎల్లప్పుడూ ఉండాలి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థించండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం తెలియదు, ప్రార్థనలో ఉన్న బలం తెలియదు. తెలియక ఏం చేస్తారంటే, ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది చులకనగా చూస్తారు, ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకుండా వాళ్ళు ప్రార్థన చేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుందిలే అనుకుంటారు. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తే ఏమవుతుందిలే అనుకుంటారు. అయితే ఏమనాలమ్మా చెప్పండి. సపోజు మీకు ఇరుగు పొరుగు వారికి పడదు, మీకు శత్రువులు ఉంటారు. అందరికి ఉంటారు కదా శత్రువులు. నాకు ఉన్నారు శత్రువులు. ఏమా ఉంటారు కదా. వాళ్ళు మన పైకి వస్తుంటే బాగోరు, మనం బాగుంటే వాళ్ళు చూడలేరు, సంతోషంగా ఉంటే చూడలేరు. వీళ్ళకి ఎట్లబ్బా ఉన్నది ఎట్లా పోద్దబ్బా, వీళ్ళు ఎట్లా పోతారబ్బా అని కొనుక్కుంటూ ఉంటారు కదా. మన విరోధుల్ని, మన పగవారిని, మన శత్రువుని చూసి మనం ఏం చెప్పాలి? మనల్ని తిట్టేవారికి ఏముందమ్మా వాక్యము? మిమ్మల్ని తిట్టేవారిని ఏం చేయమన్నాడు? చెప్పాలి, త్వరగా ముగిచ్చేస్తాను. మనల్ని దూషించే వారి కొరకు ఏం చేయమన్నాడు? మనల్ని శపించే వారి కొరకు ఏం చేయమన్నాడు? అలాగే మన శత్రువుని చూసి మనం ఏం చేయాలి? నవ్వాలంట. మన పగవారు కనిపించిన, విరోధులు కనిపించిన, శత్రువులు కనిపించిన సంతోషించాలి, వారిని చూసి నవ్వాలి. దేవుడు నిన్ను పడి ఏడుస్తున్నావు, నీకేం పుట్టింది అనేవారిగా మనం దేవుని బిడ్డలము ఉండనే. వాళ్ళంటారు నువ్వు పడిపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు బాగుపడకూడదు, నువ్వు కోల్పోవాలి, నువ్వు నష్టపోవాలని వాళ్ళ నాయస్లం, శత్రువు యొక్క నాయస్లం అది. కానీ దేవుని ప్రేమ, దేవుని బిడ్డలు మనం ఎలా ఉండాలి? కనికర పూర్ణుడమైన దేవుని బిడ్డలమైన మనము కనికరముగా దేవుడు నిన్ను దీవించిన గాక. ఆమేన్. అలాగే ఉండాలండి. అప్పుడే మనము లేచి నిలబడతాం. హల్లెలూయా. మరణ ఛాయల నన్నిటిని విరిచావయ, నన్ను సమానంగా దేవుని బిడ్డలు ఎవరు మాట్లాడకూడదు. హల్లెలూయా. వాళ్ళు మిమ్మల్ని దూషించేవారుగా, తిట్టేవారు, మీరు వాళ్ళకి చెప్పే నా
శత్రువ నన్ను చూసి నువ్వు అతిశయపడవద్దు. నేను క్రింద పడినను, నేను ఎందులో పడినను, బలహీనతలో పడినను, శ్రమలో పడినను, ఇబ్బందులు పడినను, లోకంలో పడినను, పాపంలో పడినను, నేను నా యేసయ్య నామములో లేచి నిలబడదాం. శత్రువ నన్ను చూసి నీవు అతిశయపడొద్దని ధైర్యముగా వారికి మనం సవాలు చేయాలి యేసయ్య పేరట. హల్లెలూయా. సంగీత పాల్ విషయంలో దేవుడు చేసింది అదేనండి. బిడ్డను పడవేసింది అపవాది తిరగకుండా, మరలా లేవనెత్తాడు, కూర్చుండబెట్టాడు. మనకు కాళ్ళు అవసరం లేదు, చేతులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. సజీవుని ఆరాధించాలంటే ప్రాణము ఉంటే చాలా, ప్రాణము నిలబెట్టాడు దేవుడు. ఆరాధించుట కాబట్టి కూర్చుండబెట్టాడు. అది చాలదా దేవుని బిడ్డలు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుతో మనము ఆ విధంగా ఉండాలి. విరోధులకి ప్రేమ పంచేవారుగా ఉండాలి. దేవుని ప్రేమను కనపరిచేవారుగా ఉండాలి. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, తిట్లుకు తిట్లు చేస్తే ఇక్కడ దేవుడు చేసేది ఏమీ లేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుండి పెట్టుకోండి. ఈ మాటను బట్టికే నేను ఎందుకు చెప్పానంటే, కుమార్తెకి జరిగినటువంటి ఇన్సిడెంట్ని బట్టి, మరలా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి. అపవాది చంకలు గుద్దుకొని ఉండొచ్చు, వాళ్ళు ఏదో కుంటుపరిచారని. లేదు, దేవుడు లేవనెత్తాడు, లేవనెత్తి కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. ఇంకొక నెల, 2 నెలలు, 6 నెలలు ఆమె నాది కాదనుకుంటే చక్కగా వెళ్ళిపోద్ది కూడా. ఆమె భర్త వెళ్ళిపోవచ్చు కూడా చక్కగా పరిచర్యకు. నేను నడిపించేస్తే నేనేం వదిలిన వాడిని. హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డలు ఎందులో పడిపోయారు? ఈరోజు ఏ సంఖ్యలలో ఉన్నారు, ఏ బంధకంలో ఉన్నారు? శత్రు సమూహం మిమ్మల్ని వెంటాడినా, మీ పగవారు దూషించినా, ద్వేషించినా, ఏ విధముగా ఎందులో పడిపోయారో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పడిపోతాం. అందరం ఒక రకంగా పడము. ఒకళ్ళు కష్టంలో, ఒకళ్ళు నష్టంలో, ఒకళ్ళు శ్రమలో, ఒకళ్ళు దుఃఖంలో, ఒకళ్ళు పాపంలో, ఒకళ్ళు లోకంలో, ఒకళ్ళు శాపంలో. ఎవరు ఎందులో పడిపోయారో దాన్ని చూసి మీరు యేసయ్య నామములో చెప్పండి. అది పారిపోవాలి మిమ్మల్ని విడిచిపెట్టి. మరలా యేసయ్య నామములో మిమ్మల్ని లేవనెత్తి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. మరి బ్రదర్ పాల్ గారికి సిస్టర్ కన్నా నా ఆత్మీయ కుమార్తె అని చెప్తాను, సంగీత పాల్. అలాగే వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబంకు, ప్రత్యేకంగా నా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దైవజనులందరికీ, అలాగే అంతకన్నా ముఖ్యమైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. త్వరగా నా సమయాన్ని ముగిస్తాను. మరి చెప్పాలంటే ఎంతో చెప్పొచ్చు, కానీ మరి సేవకులు ఉన్నప్పుడు నేను ఇంత సమయం తీసుకుంటాం మంచిది కాదు. నేను షార్ట్కట్లో 5 మినిట్స్లో నీకు చాలా వివరంగా ఒకే ఒక మాట, జీవితంలో మర్చిపోలేని మాట. మరలా ఆర్కే శ్యామ్ గారు, రత్నకుమారి గారు విజయవాడ మరలా ఎప్పుడు ఇక్కడికి వస్తారని మా అమ్మాయిని అడగాలి. ఆ రకంగా మీకు గుర్తుండిపోయే విధంగా ఒక్క మాట చెప్పి నేను సమయాన్ని ఇచ్చేస్తాను త్వరగా. కానీ విశ్వాసము కానీ, అలాగే బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఆ విజయవాడలో మా చర్చ్లో కుమార్తె సండే స్కూల్ నడిపించడానికి వచ్చారు. మరి ఎర్లీ మార్నింగే కంచెంచర్ల నుంచి బయలుదేరే వాళ్ళు, ఎక్కడ వాళ్ళు భార్యాభర్తలు ఇరువురు చక్కగా జరిపించేవాళ్ళు. నేను వర్షిప్కి వెళ్ళేటప్పటికి సండే స్కూల్ జరిపించేవాళ్ళు. మరి ఎంత అంటే, నేను చిన్న బాబు ఉన్నాడు, నువ్వు ఎట్లా రాగలుగుతావమ్మా అంటే, పర్లేదమ్మా నేను ఎట్లయినా వస్తాను, అవసరమైతే 4 గంటకి 3 లేచైనా మేమిద్దరము సమయానికి వస్తామని మాట్లాడేవాళ్ళు. ఎంత ఇష్టమైనటువంటి కుమార్తె అంటే, మరి జరిగినటువంటి విధానానికి నేను చాలా బాధపడ్డాను. తెలిసిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము, ప్రార్థన చేసి వచ్చాము. మరి దేవుడు ఎట్లాగైనా కుమార్తెని రీతిగా మన మధ్యలో కరెక్ట్గా ఈ రోజుకి 1 మంత్ అవుతుంది సర్జరీ జరిగి. హల్లెలూయా. ఈ రోజుకి మన మధ్యలో కుమార్తెని మరి కూర్చుని పెట్టినందుకు నా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఎంతో ప్రేమ గల బిడ్డలు వీళ్ళిద్దరూ. మరి దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు అనుకుంటాను. నాతో పాటు సహకరించాలంటాను, నాతో పాటు సేవ చేయాలంటాను. ఇంకా 3 సంఘాల్లో సండే స్కూల్లో బిడ్డలకి ఎంతో దేవుని పని చూపించాలని కూడా నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఆ కుమార్తెకు మాకు ఉన్న దేవుని ప్రేమే నన్ను ఇంత దూరం మీ మధ్యకు నడిపించింది దేవుని బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, నేను రెఫరెన్స్లు బిడ్డలుగా, క్రైస్తవులుగా మన పక్షమున దేవుడు ఉంటాడు. ఖచ్చితంగా నమ్ముతున్నట్లయితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మన పక్షమున ఉంటాడు. అదే విధముగా విరోధి అయిన సాతాను, అపవాది కూడా మన పక్కన నడుస్తూనే ఉంటాడు. ఖచ్చితమైతే హల్లెలూయా, ఖచ్చితమై ఇది చెప్పండి. హల్లెలూయా. మనకు పక్షమున దేవుడు నడుస్తుంటాడు, పక్కన అపవాది నడుస్తుంటాడు. వాడి నాయసం ఏంటంటే, దేవుని బిడ్డల్ని ఎప్పుడు పడేద్దామా, ఎందులో పడేద్దామా, ఎలా పడేద్దామా, ఏ విషయంలో పడేద్దామని అపవాది ఎప్పుడు కూడా మన పక్కన పొంచి వేసి ఉంటూనే ఉంటాడు. అదే విధముగా ఎందులో పడిపోతారో, ఎక్కడ పడిపోతారో, ఎప్పుడు పడిపోతారో, ఏ విషయంలో పడిపోతారో, ఎలా పడిపోతారో లేవనెత్తుటకు మన దేవుడు కూడా అదే విధంగా మన పక్కన నడుస్తూనే ఉంటాడండి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే లేదా చెప్పండి ఒక మాట, నా శత్రువా, నెక్స్ట్ వాట్ నెక్స్ట్, నా శత్రువా నన్ను చూసి నీవు అతిశయపడవద్దు, నేను కింద పడినను, తర్వాత తిరిగి నీతిమంతులు 7 మార్లు పడినను. అబ్బా చెప్పండరా గట్టిగా వెనకాల, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లెగరను ఉందా, లేస్తారనుందా?
నా శత్రువా, నన్ను చూసి నీవు అతిశయపడవద్దు. నేను క్రింద పడినను మరలా నేను తిరిగి లేచెదను. నా కుమార్తెను అపవాది పడవేసి ఉండొచ్చు. వాళ్ళు దేవుని పనికే వెళ్ళొస్తున్నారు, దేవుని పని మీదే వాళ్ళు వెళ్ళొస్తున్నారు, దేవుని పని వాళ్ళు చేసేస్తున్నారు. అపవాది పడవేసింది వాళ్ళని కుంటుపరచాలని, దేవుని పని చేయనీయకుండా చేయాలని, పడవేయాలని, నిలబెడకుండా పడవేసింది. అయినను దేవుడు మరలా మన మధ్యలో కూర్చోబెట్టాడా లేదా? హల్లెలూయా. అది అనుకుంది, ఇక నేను పడవేసాను, ఆమె నడవలేదు, తిరగలేదు, దేవుని పని చేయలేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఏడుస్తున్నారు, ఎందుకు పనికిరాదని సంతోషించిందేమో. ఆ సంతోషం నిలబడిందా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కుమార్తె యొక్క బలం ఏంటో చెప్పమంటారా? సంగీత యొక్క బలము, ఆమె శక్తి బలం ఏమిటో చెప్పమంటారా? దేవుని బిడ్డలు కానీ, సేవకులు కానీ, క్రైస్తవులు కానీ ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు ఆమె లేసి గంతులేస్తుంది. హల్లెలూయా. అసలు ఎంత కొండంత బలం వస్తుంది అంటే ఆమెకి ఎవరు అవసరం లే. అంత ఆత్మీయ కుమార్తె, అంత దేవుని ప్రేమ కలిగినటువంటి కుమార్తె. ఆమె అంత ఇష్టపడుతూ ఉంటుంది దేవుని సేవకులు కానీ, దేవుని బిడ్డలు కానీ, వాళ్ళతో సహవాసం చేయాలని, దేవుని పని చేయాలని ఎంతో తాపత్రయం కలిగి ఉంటుంది. కానీ అపవాది పడేసింది, మరలా కూర్చుండబెట్టిందా లేదా దేవుని పనిలో, దేవుని బిడ్డలో? హల్లెలూయా. సాతాను అడిగిన అపవాది పని శ్రమలో పడేస్తుంది, బలహీనతలో పడేస్తుంది, అప్పుల్లో పడేస్తుంది, ఆర్థిక ఇబ్బందుల్లో పడేస్తుంది, నష్టంలో పడేస్తుంది, కష్టంలో పడేస్తుంది, శ్రమలో పడేస్తుంది, దుఃఖంలో పడేస్తుంది, లోకంలో పడేస్తుంది, పాపంలో పడేస్తుంది, శాపంలో పడవేస్తూనే ఉంటుంది జీవిత కాలము కూడా. అపవాది మనల్ని పడవేయటకే, శత్రువు అనేవాడు మనం పడవేయటకే ఉన్నాడు. మరలా దేవుడు అనేవాడు మనల్ని లేవనెత్తి నిలబెట్టి నడిపించుటకే ఉన్నాడు. అందుకే నీతిమంతులు 7 మార్లు పడినను మరలా తిరిగి లేచెదరని దేవుని వాక్యం ఉందండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. లేవనెత్తినందుకు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శత్రువు కానీ, మీ విరోధి కానీ, మీ ఇంకా గట్టిగా అసలు అదేంటి మీరేదో జో కొడుతున్నట్టుంది, పారిపోవాలంతే. నేను ఎట్లా చెప్తున్నాను? నా శత్రువా, నా శత్రువా, నన్ను చూసి నీవు అతిశయపడవద్దు. నేను ఎందులో పడినను నా యేసయ్య నామముల మరలా నేను తిరిగి లేచెదను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మాటను నా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి బిడ్డల జీవితంలో నా దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.